పేరు పేరున నమస్కరించి నేను నా మనవి కోరుకునేది ఒకటి ఏంటంటే, నేను గతంలో 2017లో నేను 3 గుంటల భూమిని కొనుక్కొని కట్టుకున్నందున 9 సంవత్సరాలు నేను పెట్లయ్యారు నివసించున్నందున వీళ్ళు 9 సంవత్సరాల తర్వాత ఆస్తి అది నీది కాదు నాదని, నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నది నీది కాదు, నీకు రిజిస్ట్రేషన్ లేదని నాకు లీగల్గా అడ్వకేట్ దగ్గర నాకు నోటర్ ద్వారా పేపర్ రాసిచ్చి, నేను 9 పిల్లర్లు పెట్టి కట్టుకొని నేను 9 సంవత్సరాల నుంచి నివసించున్నందున ఆ తర్వాత అకాల దౌర్జన్యంగా రాత్రికి రాత్రి జేసీబీలు తెచ్చి కూలగొట్టి గుండాలను పెట్టి రాత్రి ఆటోలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని గుండాలను పెట్టి నైటు గన్నులు సుత్తలతోటి పగలగొట్టి రెండోసారి సూత కూలగొట్టినంత వరకు సూత నా ఆస్తి నాది కానప్పుడు నేను 9 సంవత్సరాలు ఉండవలసిన అవసరం నాకెక్కడి. నేను కొనుక్కోనప్పుడు 9 పిల్లర్లు పెట్టి కట్టుకొని నేను ఇన్నిళ్ళ బట్టి ఉండవలసిన అవసరం నాకెక్కడి. నేను 2017లో 18 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నేల కన్వేషన్కు 50,000 పెట్టి వాళ్ళ పెరిగిన ఉన్నది దళిత బిడ్డలు అడ్డం వస్తే, ఇది దళిత బిడ్డల భూమి అయితే నాకు రేపు ఇబ్బంది అవుతుంది, నాకు పర్మిషన్ రాదు, రేపు కూలగొట్టినా మనకు అవకాశం ఉండదన్న ఆలోచన కొద్దీ నేను రాజేశ్వరి మేడం దగ్గర పోయి, ఆర్డీఓ చుక్కే గారి దగ్గర పోయి నేను నేల కన్వేషన్ తీసుకొని వచ్చి ప్రూఫ్ అయిన తర్వాత కట్టుకోవాలన్న ఆలోచన కొద్దీ నేను క్రమబద్ధిగా నేను కట్టుకొని దాన్ని నేను నివసించి 9 ఏళ్ల నుంచి నేను నివసించుకుంటుంటే ఫస్ట్ జేసీబీతోని కూలగొట్టి సెకండ్ సారి దౌర్జన్యంగా మళ్ళా నా షెడ్డును రెండోసారి సూత గన్నులతోటి సుత్తలతోటి ఎక్కడికక్కడికి ధ్వంసం చేసి రేకుల నట్లిపి మొత్తం ఏమి లేకుండా నా గోదామును ఖరాబు చేసి నా పెట్టి బత్తాలు ఎత్తుకపోయి నన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ కనపడితే చంపుతామని సూత బెదిరిస్తుండ్రు. నాకు ప్రాణభయం ఉన్నది వాళ్ళతోటి, నేను చెప్పుకోలేక నేను బయట తిరగలేకపోతున్నా. ఎస్ఐ గారి దగ్గర పోయినా సపోర్ట్ లేదు, నాకు సిఐ గారి దగ్గర పోయినా సపోర్ట్ లేదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా అంతంత మాత్రమే ఉంది, మండల నాయకులకు సుత ఎవరు సహకరిస్తలేరు. నా బాధలు నాకే ఉన్నాయి. ఇది నేను కట్టుకున్నది నేను కొన్నది అబద్ధం అయితే గ్రామంలో ఎంక్వైరీ చేయండి, గ్రామ ప్రజలను తెలుసుకోండి, ఇది ఎవ్వరు కట్టిరు ఎవ్వరు కొన్నారు అనేది గ్రామ ప్రజలను తెలుసుకోండి, సుతార్ ఇవ్వాలనేది తెలుసుకోండి, ప్లానింగ్ ఏందనేది తెలుసుకోండి, పత్రాలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఇవన్నీ పక్కకు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసుకుంటూ నన్ను నానా చిత్రహింసలు పెడతారు కనుక ఇట్లాంటిది నాకు న్యాయం కాని ఎడల నా భూమి కనుక నాకు రాకపోతే నా ప్రాణం బోడు ఖాయం. కూలగొట్టిన నుంచి ఇప్పటి వరకు ఒక్కనాడు కానీ గ్రామ ఇంక్వైరీలో ఇది ఎవరు కూలగొట్టిర్రు అన్న బాబత్ ఇప్పటి వరకు ఇంక్వైరీ జరగలే. 2 సార్లు కూలగొట్టిన 2 సార్లు చూసి ఇప్పటి వరకు ఇంక్వైరీ రాలే. నా భూమి నాకు ఇప్పించాలి అని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని గారిని కోరుకుంటున్నాను. ఈ భూమి కనుక నాకు ఇప్పించకపోతే నేను మందు దాగి రేవంత్ రెడ్డి గారు మీ పేరు చెప్పే మందు దాగి సావడం ఖాయం. అయ్యా ముఖ్యమంత్రి గారు దీన్ని గమనించండి, ఆలోచించండి, ధర్మమా అధర్మమా అనేది గమనించండి. నేను దౌర్జన్యం చేస్తే నన్ను శిక్షించండి, నేను న్యాయం చేస్తే నన్ను రక్షించండి. ఇదే తప్ప వేరే గుండాల బలంతో గుండాల రాజ్యంతో నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి నా ఇంటి ముడుచుంటూ తిరుగుతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు నన్ను చంపుతామని నన్ను బెదిరిస్తూనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలా ఈ నాయకుల పాలనలా మేము భయభ్రాంతులకు గురై చచ్చిపోతాను. ఇది కరెక్ట్ అయిన న్యాయ పరిపాలన కాదు. దీన్ని మీ అవగాహనతోటి మీరు ఏందో తెలుసుకొని కొంచెం న్యాయం జరిగేలా చూస్తే సరిపోతుందని మనవి చేసుకుంటున్నాను. ఇట్లా అయ్యా